సీఎం వాయిస్ మీ నందం. ఇది మన తిరుపతి జిల్లా రేణిగుంట మండలం చెంగారెడ్డిపల్లి సంబంధించిన ప్రాంతం. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు, ఎరుకులకు సంబంధించిన పేదలు, బుట్టలు అల్లుకునే వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే దానిని కూడా దయా దక్షిణం లేకుండా నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రే ఇల్లు కూల్చేసినారని చెప్పి ఆవేదన చెందుతున్నారు. నేరుగా చూద్దాం. కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. మనకి కడుపు తరుక్కుపోతుంది ఇక్కడ చూస్తుంటే. దాదాపు ఒక్కొక్క ఎస్టీ గిరిజన కుటుంబాలు ఇక్కడ ఒక్కొక్కరు 2 లక్షల నుండి 7 లక్షల దాకా ఖర్చు పెట్టి అప్పులు చేసి ఇల్లు కట్టారట. గత ప్రభుత్వం వీళ్ళకి చూడొచ్చు మనము, ఇది ఇంటి పన్ను, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చుండారు వీళ్ళ దగ్గర ఉన్నది. ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ సభ్యుడు మధుసూదన్ రెడ్డి వాళ్ళు ఎట్టయినా ఉండొచ్చు కాక, అయితే ఇక్కడ ఉండేవాళ్ళు పాపం రోజువారీ కూలి చేసుకొని, అడవిని నమ్ముకొని, లేకపోతే రకరకాల చిన్న చిన్న వృత్తులు చేసుకొని, బుట్టలు అల్లుకొని బతికే ప్రజలు వీళ్ళు. ఈ ప్రజల్ని ఏమాత్రం కనికరం లేకుండా అర్ధరాత్రి 11 గంటలకు వచ్చేసి మొత్తం ఎవరిని కూడా బయట రానియకుండా వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి తలుపులు వేసేసి, ఎవరన్నా వస్తే వాళ్ళని బెదిరించి జీపులు తెచ్చిపెట్టున్నాం, వాహనాలు బస్సులు తెచ్చిపెట్టున్నాం, ఎక్కిస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి లోపల గళ్ళు వేసేసి కనీసం ఒక ఫోటో కూడా తీసుకోనివ్వకుండా వాళ్ళ ఇండ్లని ఇంత దారుణంగా లోపల పెట్టి గడేసేసి ఈ ఇండ్లని మొత్తం జేసీబీలతో దాదాపు 300 మందికి పైగా పోలీస్ సిబ్బంది యంత్రాంగం వచ్చిందని చెప్పి చెప్పుకొస్తుంటారు. ఈ పరిస్థితుల్లో మొత్తం కూడా నేలమట్టం చేసేస్తున్నారు. పాపం వీళ్ళది మాత్రం 60 ఇండ్లే, మొత్తం 140 ఇండ్లు ఉన్నాయంట ఇక్కడ. ఈ 140 ఇండ్లలో పెత్తందారులది, పెద్ద వాళ్ళది కూడా ఉండొచ్చు. అయితే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి లేకపోతే వాళ్ళని తొలగించడానికి అభ్యంతరం లే. డబ్బులు ఉండేవాళ్ళు లేకపోతే ఇండ్లు ఉండేవాళ్ళు ఎవరినో ఉంటే తొలగించుంటే పర్వాలా. వీళ్ళు పాపం అడవిని నమ్ముకొని ఉండేవాళ్ళు. ఒక్కొక్క ఇంట్లో దాదాపు 3-4 కాపురాలు, వీళ్ళకి బిడ్డలు పుట్టి దాదాపు 3-4 పెళ్లిళ్ళు అయిపోయి ఒక ఇంట్లో ఒకరు దూరుకొని ఉన్నారు. మానవ సంబంధాలన్నీ దెబ్బతినిపోతాయి. ఈ పరిస్థితుల్లో వీళ్ళకి గత ప్రభుత్వం వీళ్ళ పోరాటంతో ఏం దయాదాక్షిణాలతో ఇవ్వాల. వీళ్ళు పక్కన ఉండే ప్రభుత్వ భూమి, వీళ్ళకి కేటాయించిన భూమి వేరే వాళ్ళు కబ్జా చేసుకొని పోతా ఉంటే దానికి అడ్డు నిలబడితే ఏడు ఇస్తామని చెప్పి ఏడు తెచ్చి ఇచ్చి దానికి సంబంధించి ఎంజాయ్మెంట్ కాదు, ఎంజాయ్మెంట్ కంటే గొప్పది ఇది. ఎందుకంటే ఇది ఇంటి పన్ను. ఇదంతా ఇచ్చిన తర్వాత కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించినారు. కాబట్టి వాళ్ళు మాట్లాడిందంతా విందాం. మనం మాట్లాడేదంతా కూడా ఇంత దుర్మార్గంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికన్నా వీళ్ళ సమస్యను మంచి మనసుతో అర్థం చేసుకొని వీళ్ళకి ఇక్కడే ఇవ్వడమా, లేకపోతే పక్కనే పుట్టపురం పోకు ఇప్పటికే కట్టేసి ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోలా. ఆ పక్క పిల్లర్లు వేసి కట్టి ఉంటారు, స్లాబ్లు వేసేసినారు. వాళ్ళు కూడా ఇంటి పన్ను అవన్నీ తెచ్చుకునేసినారు. అంటే వాళ్ళు ధనవంతులు కాబట్టి వాళ్ళ జోలికి పోలా, పేదవాళ్ళు కాబట్టి వీళ్ళకి మంచి చీరలు లేవు, మంచి చెప్పులు లేవు, మంచి బతుకు లేదు. కాబట్టి వీళ్ళు మాత్రం వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి దౌర్జన్యం చేశారు. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వం మాత్రం మంచి పేరు ఉంది, ఆ పేరును కాపాడుకోండి ఓ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కామన్ మ్యాన్ వాయిస్ తరపున అడుగుతున్నాను. కాబట్టి వాళ్ళు మాట్లాడిందంతా విందాం. మాది చెంగారెడ్డిపల్లి కరకంబాడి పంచాయతీ, రేణిగుంట మండలం. చెంగారెడ్డిపల్లిలో ఎస్టీ కులానికి చెందిన ఆర్ సంపూర్ణ అని మాట్లాడుతున్నాను నేను. మేము గత 2009 నుంచి పోరాడుతున్నాము. అప్పుడు జగనన్న హయాంలో కూడా మాకు ఒక్కటి కూడా జగనన్న పట్టా ఒక్కటి కానీ ఏది కానీ రాలేదు. మేము ఎస్టీ కులానికి చెందిన వాళ్ళము. మమ్మల్ని తక్కువ చూపు చూసి ఊర్లో వాళ్ళు కూడా మాకు సాయం చేయలేదు. అటు చేసి ఆ పక్క టెంట్ కూడా వేసుకున్నాము. 538లో కూడా టెంట్ వేసినాము నెలగా. సిపిఎం వాళ్ళు వచ్చి కూడా మాకు సాయం చేసినారు. కానీ అక్కడ తీసేస్తే మేము ఈ పక్క 535లో మీకు ఇస్తామనేసి మధుసూదన్ రెడ్డి గారు అన్నారు. దీనికి ఏమీ మాకు ప్రూఫ్ ఏమీ ఇవ్వలేదు. మేమే పోరాడి ఇంటి పన్నులు తీసుకున్నాము, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి సుధీర్ రెడ్డి గారి దగ్గరికి ఈ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మేము నిన్న పోయి అప్లికేషన్ ఇస్తే మేము కొట్టేస్తామని అన్నారు. సార్ మేము ఎరుకులు వాళ్ళం సార్, అప్పు చేసి 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు అటు చేసి కూడా అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం సార్, మా ఇల్లు కొట్టద్దంటే మేము కొట్టేస్తామనేసి ఆయన ఏకదీటిగా చెప్పేసినాడు. మాకు మీరే న్యాయం చేయాలి. మేము నైట్ 11 నుంచి ఇక్కడే ఉన్నాము, మాకు ఎవరు న్యాయం చేయలేదు. మా పిల్లోడికి అయితే 7 లక్షలు అప్పు చేసేసినాడు. వాడికి బీపీ ఎక్కువైపోయి వీళ్ళంతా ఆడవాళ్ళు మేము ఏమి లేని వాళ్ళు తడికి పోయి ఎదురు తెచ్చుకొని అమ్ముకునే వాళ్ళపై అల్లుకునే వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం ఏంది నాకు అర్థం కాలేదు. మంచి మంచి బడాబాబులు ఉన్నారు, వాళ్ళ మీద చూపించండి.
మీ ప్రతాపము? ఎరుకుల మీద ఏంది మీ ప్రతాపం చూపించేది? మేమేం చేసినా మేము ఓటేయలేదా? మీకు ఓటేసి మేము గెలిపించలేదా? మీరే వేసుకొని మీకు బీసీలు ఓసీలు వీళ్ళందరూ వేసారా? మీరు గెలిచినారు. ఎరుకులు వేస్తే గెలవలేదా? మీరు ఓటేస్తే ఏమనుకోని మాకు న్యాయం చేయండి. మీకు న్యాయం చేయాలి. ఇదే స్థలంలో మాకు ఇల్లు ఇవ్వండి. మేము ఇదే స్థలానికి మేము నోట్ చేసిన సర్టిఫికెట్ ఇంటి పనులు తీసుకున్నాం. మాకు ఈ స్థలం తప్ప మాకు వేరే దగ్గరకు పోతే మాకు బతికి లేదు. కాబట్టి మాకు ఎమ్మెల్యే సార్ గారు మీకు దండం పెడతానాము. మా ఎస్సీ వాళ్ళ తరపున మాకు న్యాయం చేయాలనేసి మీకు వేడుకుంటున్నాము. నా పేరు కె ఈశ్వరమ్మ, ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం మండల కార్యదర్శి. నేను ఇక్కడ చెంగారెడ్డిపల్లిలో 150 ఇండ్లు కూల్ చేయడం కూడా జరిగింది. నైట్ 3 గంటలకు వచ్చి రేకులు వేసుకొని ఉండారు. అదే విధంగా 1 లక్ష నుంచి 3 లక్షల దాకా ఇల్లులు కట్టుకొని ఉండారు. ఇంతమంది అందరు ఇక్కడ ఉండే వాళ్ళంతా గిరిజనులే. వాళ్ళు అడవికి వెళ్ళి దబ్బలు తెచ్చుకొని బుట్లల్లి జీవనాధారం కూడా చేసుకుంటా ఉండారు. దాంట్లోనే పెట్టుకునే డబ్బుల్లోనే ఇక్కడ కూడా వేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్లే. వాళ్ళకి గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా వచ్చి హామీ కూడా ఇచ్చేసి వెళ్ళినాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా నిన్నవి మాట్లాడినారు. సార్ ఈ మాదిరి మేము ఎరుకుల వాళ్ళము, మా జాగాలు కొట్టేయద్దండి అని చెప్తే కూడా ఆ ఎమ్మెల్యే గారు కూడా మేము తీయేస్తాండమని చెప్పినాడు. తీయేస్తాండమని చెప్పి కూడా మీకు ఒక హామీ కూడా వీళ్ళకి ఒక హామీ కూడా ఇచ్చినా కూడా బాగుండేది. ఆ సారు మీకు వేరే చోట కూడా చూపించి మేము ఇల్లులు కట్టిస్తామమ్మా అని చెప్పినా కూడా బాగుండేది. అదే విధంగా మేము గిరిజన సంఘం తాంచి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. ఈ గిరిజనులకు అందరికి, ఎస్సీలకి, గిరిజనులకి అందరికి ఇక్కడ ఇల్లులు వేరే చోట అయినా కూడా ఇల్లులు కట్టించాలా, వాళ్ళకి కాపురాలు పెట్టాలా, ఆ డిమాండ్ మేము చేస్తాము. చెంగారెడ్డిపల్లి గ్రామంలో గిరిజనులు ఇంటి స్థలాలు నిర్మించుకొని అదే ముందున్న మాజీ ఎమ్మెల్యే గారు 140 మందికి ఇంటి స్థలాలు ఇవ్వగా దాంట్లో ఇంటి స్థలాలు కట్టుకొని ఇల్లు కాపురం ఉంటుంటే అదే విధంగా దానికి ఇంటి పన్ను గాని నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు స్పందించి వీళ్ళకి గిరిజనులు అడవికి వెళ్ళి ఎదురులు తెచ్చుకొని దాన్ని అమ్మి చేసుకుంటేనే వీళ్ళకి జీవనాధారం. అలాంటిది వీళ్ళని కడుపు కొట్టారు. వీళ్ళకి వెంటనే కూడా మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నది ఏమంటే వెంటనే వీళ్ళకి అందరికి కూడా స్థలం చూపించి ఇల్లు పక్కాగా నిర్మించి ఇవ్వాలనేసి మేము సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో చెంగారెడ్డిపల్లిలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్టీ ఎరుకుల యానాది కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి పేదల పైన ఈరోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ విరుచుకుపడ్డం అనేటువంటిది చాలా అన్యాయము. ఎందుకంటే మనం చూసాం ఈ పంచాయతీలో దాదాపుగా 100 ఎకరాలు ఆక్యుపై చేసినటువంటి భూ కబ్జాదారులు ఉన్నారు. వాళ్ళని ఏనాడు ప్రశ్నించని ఏ ప్రభుత్వం గారు వాళ్ళని ప్రశ్నించినటువంటి పాపాన్ని పోలేదు. అయితే ఇక్కడ ఈ ఊరినే నమ్ముకొని ఈ గ్రామంలోనే జీవనోపాధి చేసుకుంటూ ఇక్కడే జీవిస్తున్నటువంటి కుటుంబాలపైన, అది అణగారిన వర్గాలపైన, పేదవాళ్ళ జోలికి వెళ్తే ఏమి కాదనటువంటి ఒక దురుద్దేశంతో అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ పేదలపైన దాడి చేయడం అనేటువంటిది ఇది మంచి కరెక్ట్ కాదు. దీన్ని సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. అలాగే పక్కనే ఉన్నటువంటి 100 ఎకరాలు నిన్న ఎమ్మెల్యే గారు కూడా మన వెంకటాపురంకి వచ్చారన్నారు, సంతోషం. అయితే 100 ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి సిద్ధుల రవిని కానీ లేదు ముండెడ్డి గారిని కానీ ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఇలాంటి వాళ్ళ భూమిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. అయితే ఇలాంటి పేదల పైన ఒక్కొక్కరు 1 లక్ష నుండి 2-3 లక్షల దాకా ఖర్చు పెట్టి రేకు షెడ్లు వేసుకున్నటువంటి ఈ పేదవాళ్ళ పైన మీ జులుము చూపించినటువంటిది కరెక్ట్ కాదు. అధికారులకు కూడా చెప్తున్నాం, ఈరోజు ఎక్కడైనా సరే నో అబ్జెక్షన్ లెటరు ఇంటి పన్నున్నటువంటి ఇళ్లకు మీరు ఆ ఇళ్లను కొట్టాలంటే రెవెన్యూ యంత్రాంగం ఎంఆర్ఓ గారు కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఫస్ట్ నోటీస్ ఇవ్వాలా. అయితే మీరు అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ చట్టాల్లో ఉన్నటువంటి అధికారులు ఎలా మర్చిపోయినారని చెప్పేటువంటిది ప్రధానంగా డిమాండ్ ప్రశ్నిస్తున్నాం. కరకంబాడి పంచాయతీ చెందిన చెంగారెడ్డిపల్లి ఎరుకల కులస్తులు ఇక్కడ సుమారు 60 మంది ఇక్కడ బీరవాణి గుంట సర్వే నెంబర్లో వీళ్ళందరికి 535లో వీళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు కోసం గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు
దాదాపు నెల రోజుల వరకు ఇక్కడ టెంట్ వేసుకొని గిరిజన భవనం కేటాయించిన 2 ఎకరాల స్థలము, అదేవిధంగా గిరిజన సేవా సంఘం కేటాయించిన గిరిజన భవనం కోసం కేటాయించిన 2 ఎకరాల భూమి ఇక్కడ అన్యాక్రాంతం అవుతామని చెప్పి దాని మీద న్యాయమైన పోరాటం చేయడం జరిగింది. గతంలోనే వీరందరికి కూడా సుమారు ఒక 60 మంది దాకా వీళ్ళకి పట్టాల కోసం హైకోర్టుకు కూడా వెళ్ళి పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు, మాకందరికి న్యాయం చేయండి, మేము అడవిని నమ్ముకొని ఎదురులు తెచ్చుకొని బుట్టలు అల్లుకుంటాం వాళ్ళం అని చెప్పి హైకోర్టు నుంచి కూడా ఒక కాగితం తెచ్చుకోవడం జరిగింది. దీన్ని గత ప్రభుత్వంలో నెల రోజులు చేసిన పోరాట ఫలితంగా ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్న బి మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈ గిరిజనులందరూ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికి కూడా ఇక్కడ వేసుకోండి, ఇక్కడ సర్వే చేసి అంత ప్లాట్లు వేసి వీళ్ళందరికీ 60 మందికి ఎరుకల కులస్తులకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇచ్చి పట్టాలు ఇస్తా అని చెప్పారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా వాళ్ళందరికీ ఇంటి పన్నులు, వగారాలు, కరెంటు మీటర్లు వీటి అన్నిటికి సంబంధించి కూడా మాట్లాడి తీసేయడం జరిగింది. ఇవన్నీ ఇంటి పన్నులు. ఈరోజు ఇంటి పన్నులు కలిగి సుమారు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు అప్పు చేసి వీళ్ళందరూ కూడా ఇండ్లు కట్టుకుంటే ఈరోజు అటువంటి ఇండ్లన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు నిన్న అనాసపల్లి రెవెన్యూ సదస్సు సందర్భంగా వీళ్ళందరూ కూడా కలిసి ఆయనకి మొరబెట్టుకున్నారు. అయ్యా, మేము ఇక్కడంతా ఇండ్లు వేసుకున్నాము, మీరు దయచూపండి, ఏదో ఇండ్లు కొట్టేస్తానని చెప్తే వాళ్ళ ముందరే చెప్పాడు, అన్ని కూల్చేస్తాము, మీకు ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర చూపిస్తామన్నారు. అయ్యా, మేము అడుగుతున్నాం ఏపీ గిరిజన సంఘం తరఫున, మీరు ప్రత్యామ్నాయంగా ఈ ఎరుకుల కులస్తులకి వేరే దగ్గర చూపించి మీరు కొట్టింటే మేము ఈరోజు మిమ్మల్ని అభినందించేవాళ్ళం. వాళ్ళందరూ కూల్చేసి ఇండ్లన్నీ కూల్చేసి ఈరోజు మనోవేదనతో బాధపడతా దిక్కు లేక ఏడ్చుకుంటా ఉంటే ఈరోజు మేము ఏపీ గిరిజన సంఘము, అదేవిధంగా ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘము, అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఇక్కడ పరామర్శించేదానికి వచ్చారు. మేము చెప్పదలుచుకున్నాం, వెంటనే 1 జనవరి లోపల ఇలా ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు చూపించి ప్రభుత్వమే ఇండ్లు కట్టిస్తే తప్ప ఈ పోరాటాన్ని ఆపేది లేదు. ఎరుకుల యానాదులందరూ కూడా కలిసి టెంట్ వేసుకొని దీన్ని 4 సంవత్సరాలైనా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఇది గమనంలో పెట్టుకొని ఎరుకుల కులస్తులకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.